ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేపిస్తారా? రేవంత్ రెడ్డితో చాదా గాంధీ సుదర్శన్ రెడ్డి గారు చేస్తారా? అందులో బస్సు తప్ప ఏది ఇంప్లిమెంట్ అవుతుంది? ఫ్రీ బస్సు తప్ప ఏది ఇంప్లిమెంట్? అసలు ఇంప్లిమెంట్ కాని స్కీమ్లకి ఈయన సలహాదారా? షిప్ మీద ఫ్లాగ్ ఉంటుంది అనుకుంటుండే మరి, ఫ్లాగ్ షిప్ అంటే. సరే కానివ్వండి, బోధన ఆరోపీలు ఫాస్ట్గా చేయాలన్నది మా డిమాండ్. చెప్పండి బ్రదర్. నేను మీకు ఇది బ్యూటిఫుల్ క్వశ్చన్. వీళ్ళు 42% అన్నప్పుడు నేను ఏమన్నా, పిల్లగాళ్ళకి చదువు చెప్పని వాళ్ళు బీఆర్ఎస్ వాడు కానీ కాంగ్రెస్ వాడు కానీ, పిల్లగాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్లు బీసీలకు ఇయ్యనోడు చదువు చెప్పినోడు సర్పంచం చేస్తాడానే? ఇది మొత్తం డ్రామా, పొలిటికల్ డ్రామా. ఇలా జీవితంలో ఎన్నడూ చేయలేదు కాంగ్రెస్ పార్టీ. మా నాయనని కూడా కలుపుతున్నాను నేను అందులో అధ్యక్షుడుగా. 40% ఇస్తాం, 50% ఇస్తామంటే 25-30% దాటకపోయినాడు. మస్తు చెప్తుండే, ప్రామిసులు మస్తు చేస్తుండే, ట్రై చేస్తుండే, కుదరకపోతుండే. వాళ్ళకి నియత కూడా ఉండకపో. ఇప్పుడైతే ఘోరం. 42లో సగం కూడా లేదు. ఇప్పుడు 17%. ఏమై అంజిబాబు రాసినావు 21 అని? ఏ లెక్క చెప్పు చెప్పు, ఏ లెక్కతో 21% ఏం చెప్పు. బీసీలకు ఎన్ని కేటాయించారు? 2400 ఎంతనో ఉంది. అవుట్ ఆఫ్ 17,000 ఎంత? 12,700. స్టేట్ వైడే కదా చూసేది. నువ్వు స్టేట్కి రాసినావా జిల్లాకు రాసినావు? స్టేట్ ఎడిషన్లో రాసినావు. మరి ఎట్లా రాసి చెప్పరాదు? మాకు లెక్కలు రాకపోతే చెప్పు, మేము లెక్కలలో వీకు. చెప్పరాదు? ఏం రాసి దాని ఎక్స్ప్లెనేషన్ ఏముంది అలా? ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసేస్తేనట, మిగిలిన దాంట్లో ఇచ్చుకుంటే దానికి ఎంతనో వస్తుందని రాశారు 21. అంటే ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటప్పుడు 50% దాటద్దు అంటుంది సుప్రీంకోర్టు. అంటే 50% తీసేసి 50%లో రిజర్వేషన్ ఇస్తారా మరి వీళ్ళు ఎస్సీ ఎస్టీలకి? మేము రాహుల్ గాంధీ రాజ్యాంగం అది. 17%. వీళ్ళకు ఉన్న దొంగ నాటకము, దొంగ ప్రేమ బయటపడ్డది కుల్లా. నేను అప్పుడే అదే అన్న, చదువుకి పైసలు ఇయ్యనోడు పిల్లగాళ్ళకి ఇవాళ సర్పంచులని జెడ్పీటీసీని లీడర్లని చేస్తారా అని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. అంత పెద్ద మనసు ఉంటే వీళ్ళు ఎప్పుడో బాగుపడదు. వాట్ ఆర్ కరెంట్ అఫైర్స్? ఇవైతే ఇప్పుడు గత 8-9 నెలల నుంచి పెండింగ్ ఉన్నాయి కదా. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అందుకే పెడుతున్నాడు. అయితే రిలీజ్ అవుతాయి. కాబట్టి ఆ నిధుల కోసం ఎంపీటీసీ జెడ్పీటీసీలు పెడితే అయిపోవు కదా. గ్రామం ఒకటే రోజు వేసుకుంటుండే కదా. అంటే నిధుల కోసం చేస్తుండే ఎలక్షన్లు, అడ్మినిస్ట్రేషన్ కోసం కాదు, నిధుల కోసం చేస్తున్నారు. అదే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లోపల చేయకపోతే పైసలు వచ్చేటివి కూడా రావు. కాబట్టి ఒకటి సర్పంచ్లే పెట్టేసుకొని పైసలు తీసుకుంటారు అన్నట్టు. బీజేపీ తరఫున స్టాండ్ యాజ్ ఇట్ ఈజ్ కూడా మా అధ్యక్షులు రామచంద్రరావు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు కృష్ణయ్య గారు ఎవరైనా ఇదారు ఎంపీ, దట్ మీన్స్